ఈరోజు మొక్కలకు పోసే వాటర్ కూడా రైస్ పైన వాటర్ అనమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి టమాటా మొక్క ఉంది, పాలకూర ఉంది. దాని కూడా నేను నీళ్ళు పోయలేనట్టు అందుకే వాడిపోయింది. ఇదిగోండి టమాటా మొక్క ఇంత మొత్తం వాడిపోయింది. చూసరికి మట్టి మొత్తం ఎండిపోయింది. మనం ఒక్క రోజు 2 రోజులు మర్చిపోయామనుకోండి మొక్కలు పోతాయి. ఇది వచ్చేసి ఇంతకుముందు పెట్టుకున్నటువంటి 2 టమాటా మొక్కలు. మనం ఇప్పుడు పెట్టిన మొక్కలకైతే పోయాలి, మర్చిపోవద్దు. ఇంకోటి అది కూడా ఇప్పుడు పెట్టిన మొక్కనే. మిగిలిన మొక్కలు కూడా ఇట్లే వాటర్ పోసుకుందాము. సీతాఫలం ఈసారి వస్తుందేమో చూద్దాం. ఇదిగోని అలా అక్కడక్కడ మనము ఇలా వాటర్ బాటిల్స్లో తులసి మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి, మనము తులసి దళాలు తర్వాత తులసి మాల వేసుకోవడానికి మంచిగా ఉంటుంది అనమాట. మనము విష్ణుమూర్తికి అంటే వెంకటేశ్వర స్వామికి వేసేటువంటి తులసి మాల కోసం వాడేటువంటి తులసి ఆకులు ఉంటాయి కదా. ఇక్కడ కారుతుంది అందుకే సౌండ్ వస్తుంది అని చూస్తున్నాను. ఎక్సెస్ అయిన వాటర్ ఏమైనా ఉంటాయి కదా. దీంట్లో కూడా వాటర్ పోయలే, ఇంతకుముందు చూసాక దీంట్లో కూడా లేవు నీళ్ళు. చూసుకోవాలన్నమాట మనము. ఇవి డార్క్ అయినాయి వాటరు, డార్క్ మీన్స్ కాన్సన్ట్రేషన్ ఉన్నాయి. ఇంకా కొంచెం నార్మల్ వాటర్ మిక్స్ చేసుకొని పోసుకుందాం. ఏంటంటే ఈ ఎండలకి నీళ్ళు మట్టి డ్రై అయిపోయింది అనుకోండి, వాటర్ పోయింది వాటర్ కిందికి వచ్చేస్తే ఉత్తగానే, అదొకటి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే దీనికి కూడా మంచిగా పూత ఉంది చూడండి టమాటా మొక్క. ఇలా ఒక రౌండ్ లేదంటే 2 రౌండ్లు వేసుకున్నాం అనుకోండి. ఒక రౌండ్ మొత్తం ఫస్ట్ వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ సేమ్ మళ్ళీ రిపీట్ చేయాలి. అప్పుడు మొక్కలకి అస్సలు పెస్ట్ రావు. మొక్కలు అయితే ఎంత నిగనిగలాడుతూ పచ్చగా కనిపిస్తాయి. ఎండలు బాగున్నాయి కదా అసలు. మొక్కలకి మనం వాటర్ ఇవ్వడంతో పాటు ఇలా ఏమీ లేకపోతే ఉత్త వాటర్ అయినా స్ప్రే చేయాలి, మొక్క మంచిగా ఉంటుంది. దానిమ్మ మొక్క కూడా పూత అయిపోయింది, అక్కడక్కడ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. లిక్విడ్ పోషకాలు ఇస్తూ ఉంటే మంచిగా వస్తుంది. ఎరువు కూడా వేసుకుందాం, కొన్నిటికే వేసామున్న ఎరువు. ఈరోజు సాయంత్రం మట్టి తవ్వేసి ఎరువు వేసుకుందాము. మట్టి తవ్వేసేస్తే ఎరువు మొక్కలు బాగా పనిచేస్తుంది. ఇదిగోండి చిన్న కుండీలలో కూడా మంచి కాయలు వస్తాయి. మొన్న 2 సార్లు వచ్చింది, పూత రాలిపోయింది. ఇదిగోండి ఆర్నమెంటల్ ప్లాంట్స్ కూడా వేస్తే చిన్న కుండీలలో అయినా ఇంత మంచిగా ఉన్నాయో చూడండి. ఇవన్నీ ఇంత మంచిగా ఉండడానికి రీజన్ మనం ఇచ్చే లిక్విడ్ పోషకాలు. కొన్ని చిన్న మొక్క కూడా 2 సార్లు వచ్చినాయి కాయలు. దీనికి వచ్చే ఫ్లవర్స్ బాగుంటాయి అసలు. కింద మనము కనకాంబరాల మొక్కలు పెట్టుకున్నాం కదా, కనకాంబరాలు అయితే మంచిగా వస్తున్నాయి ఇప్పుడు. ఈ ఆకులన్నీ తెంపేసుకోవాలి. మళ్ళీ ఒకరోజు ఆకులు తెంపేసుకుని మళ్ళీ కొత్త పూత వస్తుంది. ఇంకా చూడ చిన్న కుండీలైనా 100 వరహాల మొక్క చూడ ఎంత మంచిగా ఉందో. పెద్ద కుండీలో కూడా ఇంత మంచిగా లేదు. టమాటా మొక్క ఆ చిన్న దాంట్లో పెట్టేసి టమాటా మొక్క కింద కిచెన్ కంపోస్ట్. అలా నీడలో ఉంటే ఎండాకాలము మంచిగా మల్చింగ్లా ఉంటుంది. ఇలా నేను కుండీలు పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే ఎండాకాలంలో మనం ఒక పూట వాటర్ వేయకపోయినా మొక్కలు అంతా తొందరగా డీహైడ్రేట్ అవ్వవు అనమాట, ఎండిపోవు. మనకు స్పేస్ కూడా సేవ్ అవుతుంది. ఈ మొక్క కూడా బాగా మిల్లి బగ్ వస్తాయి. మందార మొక్కకి టమాటా మొక్కలకి 2 సార్లు స్ప్రే చేసుకోవాలి. వేరే మొక్కలకు చేసినా చేయకపోయినా ఇలా చేయడం వల్ల మిల్లీ బగ్ రాదు. మందార మొక్కకైతే పువ్వులు మంచిగా వస్తాయి అన్నమాట. ఈ మధ్యలో స్ప్రేయింగ్ లేదు కాబట్టి పువ్వులు తగ్గిపోయినాయి, 1-2 వస్తున్నాయి. మొత్తానికి ఇది కూడా స్ప్రే చేయకపోతే అవి కూడా రావు. ఈ యొక్క పువ్వు సైజు కూడా పెరుగుతాయి మనము స్ప్రే చేయడం ద్వారా. ఇదిగోని మునగ చెట్టుకి పూత మంచిగా ఉంది కదా. ఈ స్టేజ్లో మునగ చెట్టుకి మంచిగా ఈ బాటిల్స్ చేసేటప్పుడు నిండుగా ఉన్న చిన్న బాటిల్స్ తీసుకోవాలి. అప్పుడు మంచిగా స్ప్రే అవుతుంది పై వరకు. ఇలా కిందికి ఉన్న వాటి కూడా మంచిగా పూత వస్తుంది. కొమ్మలు కొంచెం కిందికి జరిపిన కొట్టాలి ఒకవేళ రాకపోతే. లేదు మన దగ్గర స్ప్రేయర్ ఉందనుకో ప్రాబ్లం ఏం లేదు. నా స్ప్రేయర్లో ఇరుక్కుపోయింది, తర్వాత నేను స్ప్రేయర్ మళ్ళీ కొనలేదు. ఇంకా నా స్ప్రేయర్ కంటే ఇది బెటర్ అనిపిస్తుంది ఒక్కోసారి. ఆ స్ప్రేయర్ని ఊరికి దాంట్లో ఏమైనా ఇరుక్కుపోతే దాన్ని వాష్ చేయాలి. ఇది అనుకోండి క్యాప్ను ఒకదాన్ని ఫ్రీ చేసేస్తే అయిపోతుంది. తర్వాత ఈ యొక్క అంజీర్ మొక్క
ఇదిగోండి దొండ మొక్కకి మనకి పూత ఈ మధ్యలో రావట్లేదు, లిక్విడ్ పోషకాలు ఇస్తలేం కదా, అందుకోసమని ఇలా మన దొండ మొక్క ఎక్కడైతే ఉందో అక్కడ ఇలా చిన్న బాటిల్లో పోసుకొని స్ప్రే చేసామనుకోండి పైకి ఉన్నప్పుడు చెట్టు మొత్తం నడుస్తుంది. తర్వాత మళ్ళీ ఒకసారి స్టోర్ చేసుకొని మళ్ళీ కొట్టేసేయాలి, పై దాకా పోతుంది. ఇదే విధంగా అన్ని మొక్కలకి ఇలా చూడండి ఎంత ఈజీగా స్ప్రే చేసుకొస్తుందో. దానికోసం స్ప్రేయర్ డబ్బులు వేస్ట్, కొంచెం ఓపిక ఉంటే చాలు. ఇంత ఈజీగా ఈ విధంగా అన్ని మొక్కలకి ఒకసారి అటు ఒకసారి ఇటు కొట్టేసినాం అనుకోండి అన్ని మొక్కలు తడిచిపోతాయి. ఈ విధంగానే అన్ని మొక్కలకి మన మిద్దె తోటలో స్ప్రే చేసుకుందాం. ఇదిగోండి వంగ మొక్కలు అయితే చాలా రోజులు అవుతుంది, వంకాయలు వస్తలేవు. ఇలా స్ప్రే చేద్దాం, 4-5 రోజులు మంచిగా పూత స్టార్ట్ అవుతుంది.